ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. ఇక పాఠశాలలో తాగునీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్లు పనిచేయడం లేదంటూ వాపోయారు. పాఠశాల శిథిలా వ్యవస్థకు చేరడంతో పైకప్పు నుంచి పెచ్చులు పడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. అలాగే పాఠశాల ఆవరణ చుట్టూ ప్రహరీ కూడా లేకపోవడంతో తరగతి గదుల్లోకి పాములు వస్తున్నాయని భయాందోళనలో చదువుకుంటున్నామని చెబుతున్నారు. అధికారులు స్పందించి కనీస మౌలిక సదుపాయాలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. పిల్లలకు వాటర్ ఫెసిలిటీ అనేది లేదు. హ్యాండ్ బోర్ ఉన్నప్పటికీ కూడా అది అండర్ రిపేర్లో ఉంది. మేము చాలాసార్లు పంచాయతీ అధికారులకు తెలియజేసినప్పటికీ ఇంతవరకు కూడా ఆ సమస్యను మాత్రం పరిష్కారం చేయలేదు. అదేవిధంగా ఇది మన పాఠశాల చుట్టూ చూసినట్లయితే మొత్తం చిన్న చిన్న పొదలు చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే పాములు అనేక రకాలైనటువంటి పాములు పాఠశాలలోనికి రావడం జరుగుతుంది. పిల్లలకు కూడా చాలా సందర్భాలలో ప్రమాదం తప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం. అదేవిధంగా వర్షాకాలం వస్తే పైనుండి ఆ గుట్ట పైనుండి వాటర్ వచ్చి కింద మడుగు లెక్క ఏర్పడుతుంది. ఏర్పడి పిల్లలు పడికి రాని పరిస్థితి కూడా ఉంది.